హాయ్ అమిగోస్ నమస్తే వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు అండ్ రీసెంట్గా మనకు తెలుసు లాస్ట్ టైం బేబీ ఎంత పెద్ద హిట్ అయిందో 100 crores కలెక్ట్ చేసినట్టు కూడా వాళ్ళు పోస్ట్ చేశారు అండ్ అంతేకాకుండా డైరెక్టర్కి అవార్డు కూడా రావడం జరిగింది అండ్ ఇప్పుడు ప్రెసెంట్ న్యూస్ చూస్తే ఆ స్టోరీ వాళ్ళది కాదు తినది అంటూ శరణ్ శ్రీరామ్ గారు బయటికి రావడం జరిగింది ఆ న్యూస్ అసలు ఏంటి అది నిజమా కాదా అని తెలుసుకునే ప్రక్రియలో ఇప్పుడు మనతో పాటు ఆ డైరెక్టర్ ఉన్నారు శరణ్ శ్రీరామ్ గారు లెట్స్ టాక్ విత్ హిమ్ అండి అండి సో ఏం జరుగుతుంది అసలు ఏంటి న్యూస్ బయటకు వచ్చింది అది నిజమా ఏంటనే ఒక క్లారిటీ కోసం మిమ్మల్ని పిలిపించడం జరిగింది చెప్పండి దానికి కంప్లైంట్ ఇవ్వడం నిజమే బట్ అది కంప్లైంట్ ఇచ్చినట్టు ఎలా అందరికీ తెలిసిందో నాకు ఐడియా లేదు నేను కంప్లైంట్ ఇచ్చాను అంతే అంతవరకు కరెక్ట్ అది ఓకే తర్వాత బయటికి ఇట్లా అంటే క్రైమ్ రిపోర్టర్స్ ఉంటారు వాళ్ళకి ఏం కనెక్షన్ ఉందో అది నాకు ఐడియా లేదు అది ఎట్లా అన్ని ఛానల్స్కి ఎందుకంటే నేను ఎవరికి చెప్పలేదు ఓకే కంప్లైంట్ ఇచ్చాము లాయర్ నేను వచ్చేసాము 2 days తర్వాత మొత్తం అందరికి తెలుస్తుంది సో నేనేం చేశా అది చూసి నేను ఫేస్బుక్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో నేను ఎందుకంటే అంతటా న్యూస్ వచ్చినప్పుడు డైరెక్టర్గా నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా క్లారిఫై చేయడానికి అందుకే నేను పోస్ట్ పెట్టా ఫేస్బుక్లో ఇదో ఇట్లా జరిగింది పాస్ట్లో అని సో బేబీ సినిమా స్టోరీ మీదంటారు నేను రాసిన స్టోరీని వాళ్ళు కొట్టేసి మాడిఫై చేసుకొని తీశారు అసలు ఇది ఎలా జరుగుతుంది అంటే మీకు ఆయన ఏమైనా తెలుసా సాయి రాజేష్ గారు లేదంటే మీరు ఏమైనా వర్క్ చేస్తారా ఆయన మీ దగ్గర వర్క్ చేస్తారా లేదంటే మీ దగ్గర నుంచి స్టోరీ ఎవరి దగ్గరైనా చెప్పి వెళ్ళిందా ఎలా వెళ్ళిందా ఆయన దాకా పని మీరు అన్న వెర్షన్ అంటే ఒకవేళ అది జరుగుంటే కాపీ చేసి ఉంటే ఏంటి నేను ఆయన దగ్గర 2015లో నేను ఆయనకు కథ చెప్పాను ఒక బస్తీ అమ్మాయి 2 అబ్బాయిల్ని లవ్ చేస్తుందని మీరు చూసారా మూవీ కొంచెం ఐడియా ఉంది కదా ఒక బస్తీ అమ్మాయి 2 అబ్బాయిల్ని లవ్ చేసే స్టోరీని నేను ఆయనకు చెప్పాను ఓకే చెప్తే ఆయనకు నచ్చింది అంటే అప్పటికో 60 scenes అయినాయి ఆయనకు నచ్చింది నచ్చి ప్రొడ్యూస్ చేస్తా అన్నారు ఓకే బేబీ డైరెక్టర్ ప్రొడ్యూస్ చేస్తా అన్నారు చేస్తా అని అంటే వాళ్ళ ఆఫీస్లో 1 year వర్క్ చేసినాం ఓకే 1 year ట్రావెల్ విత్ మై టీమ్ ఆఫ్ 6 people 8 ఉన్నారు కొందరు ఇద్దరు కొంచెం ఆన్ ఆఫ్ 6 people రెగ్యులర్ 6 peopleతో రోజు వర్క్ చేసాం 1 year ఓకే అంటే ఈ కథ మీద జనరల్గా ఆయన దగ్గర వర్క్ చేశారా ఇదే ఈ కథ మీద ఇది ఇప్పుడు అంటే ద మూవీ దట్ ఐమ్ మేకింగ్ నౌ ఈజ్ ప్రేమించొద్దు ఓకే ఆ మూవీ టైటిల్ ప్రేమించొద్దు అప్పుడు ఆ టైటిల్ కన్నా ప్లీజ్ అని ఉండే ఓకే అప్పుడు వర్కింగ్ టైటిల్ పెట్టుకుంటాం కదా అవును అవును అంతవరకు 1 year వరకు అంటే 1 year వరకు అని అంటే నేను ఎగ్జిట్ అయ్యే వరకు 1 year అంటున్నా వర్కింగ్ అంటే రఫ్గా ఐ థింక్ అక్టోబర్ వరకు మేము స్క్రిప్ట్ ఫినిష్ చేసినాం 90 page స్క్రిప్ట్ నా అక్టోబర్ వరకు ఫినిష్ అయిపోయింది ఒక 1 month వరకు నాకు ఆయన అబ్స్కాండ్ అయ్యిండు అంటే కనబడట్లేదు ఎవరు ఆయన డైరెక్టర్ ఆ మూవీ డైరెక్టర్ అంటే నాకు అప్పుడు ప్రొడ్యూసర్ కదా ఓకే సాయి రాజేష్ ఓకే ఆయన అప్పుడు నాకు ప్రొడ్యూసర్ కదా సో 1 month కనిపించట్లేదు నాకు ఎక్కడికి వెళ్ళినాడో చెప్పట్లేదు ఫోన్ ఎత్తట్లేదు అప్పుడు తెలియలేదా మీకు వీళ్ళు ఈ సినిమా చేస్తున్నారని మీకు నాకు ఆయనకు ఒక చాలా మ్యూచువల్ ఫ్రెండ్స్ 100 200 ప్లస్ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు సో అక్కడక్కడ వింటున్నాను నేను కానీ అవి న్యూస్ ఎట్లా ఉంటాయి ఏదో కొంచెం లీక్ అయినట్టు తెలియదు కదా ఎవరికి వెళ్ళి సెట్ మీదకి వెళ్ళి చూస్తామా ఏం చూస్తామా ఏదో ఒక గెటప్స్ ఏమనిపిస్తుంది అట్లా కొంచెం నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది కొందరు అయితే నాకు డైరెక్ట్ వచ్చి చెప్పారు అయితే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆస్డ్ అమ్మాయి వెళ్ళి ఏంటి మీరు షిరిన్ స్టోరీయే తీస్తున్నారా అని అడిగింది అడిగితే లేదండి ఇది వేరే అన్నారంట సో మీరు ఒక మనిషి నుంచి మనిషికి అయినప్పుడు అట్లా ఒక మీ ఫ్రెండ్ త్రూ అయినప్పుడు మీరు ఏమనుకుంటారు ఇప్పుడు వెళ్ళి అటాక్ చేయాలి కాదు మీరు నాది తీస్తున్నారు ఎంత ఉండదు కదా ఓకే వేరేదైతే నాకేముంది వేరేది ఇస్తే నాకేముంది కొంచెం ఒక 2 గెటప్లు సేమ్ ఉంటే ఏదో కొంచెం సీన్స్ అక్కడక్కడ సేమ్ ఉంటాయి అంటే సీన్స్ అంటే నేను సినిమాలో సీన్ అనట్లేదు వాళ్ళు రిలీజ్ చేసే విజువల్స్ కానీ దానిలో కొంచెం కొంచెం మీద మ్యాచ్ అయితే మనకేంది లవ్ స్టోరీస్ 100 వస్తాయి కాలేజ్లో పెడితే అదే షార్ట్స్ ఉంటాయి కదా ఏదైనా కాలేజ్లో పెడితే అదే షార్ట్స్ ఉంటాయి ఏమైనా కాలేజ్ స్టోరీ తీస్తున్నారేమో అన్నట్టే ఉన్నా ఈ మధ్యలో ఈ సినిమా రిలీజ్ అయింది రిలీజ్ అయిన తర్వాత నాకు సంబంధించిన ఫ్రెండ్స్ కానీ ఈ మధ్యలో వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని మీకు తీస్తున్నారని వాళ్ళకి తెలియదా మీరు తీస్తున్నారని వాళ్ళకి తెలియదా అది నాకు అంటే నాకు తెలియదు మరి సోషల్ మీడియా సినిమా వాళ్ళు ఒక విషయం చెప్తా 2016 ఉందా 2016 టు టిల్ డేట్ నాకు వాళ్ళ దగ్గర నుంచి ఒక్క కాల్ కూడా రాలేదు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి నాకు కాల్ రాలేదు కాబట్టి నేను చెప్పలేను వాళ్ళకి తెలుసా లేదా అని నాకు ఐడియా లేదు చెప్పండి కాదు వాళ్ళు చూశారు నా ఫేస్బుక్ ఓపెన్ చేశారు నా ఇన్స్టాగ్రామ్ నాకైతే లేకపోతే మా ఫ్రెండ్స్ వెళ్ళి చెప్పారు నాకు ఐడియా లేదు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా ఆన్ దట్ నా ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళు
నీదే కొట్టేసి తీసినాడు. నువ్వు ఏదైతే వాళ్ళకి చెప్పి 1 ఇయర్ అక్కడ వర్క్ చేసినావో చాలామంది ఉన్నారు మ్యూచువల్ ఫ్రెండ్స్. చెప్పాను కదా, చాలామంది మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు. సమ్ పీపుల్ ఆర్ ఈవెన్ నోన్ ఏమంటారు ఫిలిం వరల్డ్లో నోన్ పీపుల్ కూడా ఉన్నారు అందులో. ఓకే. ఫిల్మ్ సర్కిల్స్లో నోన్ పీపుల్ ఉంటారు కదా, మన వాళ్ళకి అందరి పేర్లు మనం బయటికి తీయలేము కదా ఇప్పుడే. వాళ్ళు కూడా చెప్తున్నారు ఇదే కొట్టినారని. నేనే బిలీవ్ చేస్తలేను, ఇంకా పిచ్చోడా ఇదే కొట్టినా నన్నే పిచ్చోడా అంటున్నారు. నువ్వు ఏం నమ్ముతలేవు ఇంకా, నీకు ఇంకా చాలామంది నాకు ఏంటిది ఇంకా కొందరు ఏంది అసలు ఇంత రియాక్ట్ ఎందుకు అవుతలేడు ఈ టైప్లో అనమాట. అయితే ఈ టైంలో నాకు వీళ్ళు ఉంటారు కదా డైరెక్షన్ టీం వాళ్ళు, దాంట్లో ఇద్దరు చాలా హార్ట్కి తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక అమ్మాయి వైష్ణవి అని ఉంది, ఇంకొకటి పండు అన్నాడు. వైష్ణవి అనే అమ్మాయి ఫస్ట్ నుంచి నాతోనే ట్రావెల్ దీంట్లో ఉంది, మధ్యలో జాబ్ అది చేసింది. ఆ టైట్లో పెట్టారా ఇప్పుడు ఫిలిం కూడా బేబీలో? ఏంటిది అది? అంటే హీరోయిన్ పేరు వైష్ణవి అనుకుంటా. అట్లా అందులో వాళ్ళు యాక్టర్ల పేర్లే పెట్టిండ్రు. యాక్టర్ల పేర్లే సినిమాలో క్యారెక్టర్ లాగా పెట్టినారు. ఈమె వైష్ణవి అంటే వైష్ణవి చాలామంది ఉంటారు కదా. సో ఆ అమ్మాయి ఆ స్క్రిప్ట్ మీద బాగా వర్క్ చేసింది. డే అండ్ నైట్ మన టీంలో ఉంటారు కదా, డే అండ్ నైట్ వర్క్ చేసింది. కాదు, మీరు అంటుంది ఎలా ఉందంటే వాళ్ళ గురించి మీరు రియాక్ట్ అయ్యారు కానీ మీ స్టోరీ తీసుకున్నారని ఏమాత్రం బాధ లేదు. నో ఇప్పుడు లేదు చెప్తుంది అలానే ఉంది. మరి అంటే నా స్టోరీ తీసుకున్నారని బాధ లేదు కానీ వాళ్ళందరూ ఫీల్ అయ్యారు, అందుకు నేను బయటకు వచ్చాను అంటే బయటకు కూడా రాలేదు, బట్ కేసు వేయడం జరిగిందని అంటున్నారు. ఒకటి ఏంటంటే అండి, ఇవన్నీ ఇన్సిడెంట్స్ తోడ్పడతాయి ఒకటేసారి. నాకు అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బయటకు వచ్చినప్పుడు ఒక స్టోరీ వాళ్ళు హార్ట్కి తీసుకొని రాసినప్పుడు ఎక్కడో దగ్గర 1% కోపమో బాధ అనేది ఉంటుంది ఖచ్చితంగా. యాజ్ ఎ క్రియేటివ్ ఆర్టిస్ట్ ఎవరైనా సరే మీరేమంటున్నారంటే నాకు అలాంటి బాధ ఏది లేదు, వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారు కాబట్టి నేను వచ్చి బయటకు వచ్చి చెప్తున్నా అన్నట్టుంది. అక్కడ ఎవరికైనా ఏమనిపిస్తుంది, ఆ స్టోరీ నాదా కాదా అనేది ఒక డౌట్ అనేది వస్తుంది కదా. మీరు చెప్పిన పర్సెప్షన్ బట్టి నేను అడుగుతున్నా. సో అదే నేను చెప్తున్నానండి. నేను అదే ఉంటాను కదా, నేను మెచ్యూర్ పర్సన్ని, నేను అట్లా ఊరికి అన్నిటికీ వైలెంట్గా రియాక్ట్ అవ్వను. ఎంత నా ఫిలిం మేకింగ్ క్యాపబిలిటీ మీద నాకు చాలా నమ్మకం ఉంది. కానీ ఎప్పుడైతే మన టీం అట్లా మూవ్ అవుతుందో దట్ విల్ బీ వెరీ అడిషనల్ బర్డెన్ ఫర్ యూ. కానీ నేను ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చెప్తున్నాను. ఇవన్నీ ఒకటి బిల్డ్ అవుతాయండి. ఇప్పుడు ఫస్ట్ మీరు షాక్ ఉంటారు, ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి రానప్పుడు మీకు ఎలా రియాక్ట్ కావాలో తెలియదు. ఇలాంటి అన్నీ జమ అయిపోయి మెల్లిగా మీకు దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు డూ అని అనుకుంటారు. ఇప్పుడు మీ స్టోరీ కాపీ అయిందని తెలిసినప్పుడు రైటర్స్ యూనియన్లో ఎక్కడ కంప్లైంట్ చేశారా మీరేమైనా? ఇది ఒకటేసారి రియాక్ట్ అయ్యే సిచ్యువేషన్ కాదు. నేను అడుగుతుంది మీరు చేశారా లేదా అని అడుగుతున్నాను. మీరు తర్వాత చేస్తారో చేయకపోతారో అని అడగట్లేదు. నేను జనరల్గా ఇప్పుడు ఎఫ్ఐఆర్ అంటే కంప్లైంట్ స్టేషన్లో రైజ్ చేశారు కదా, సో దాంతో పాటు దానికన్నా ముందు మీరు ఏమైనా రైటర్స్ యూనియన్లో కంప్లైంట్ చేశారా అని అడుగుతున్నాను. లేదు. ఓకే. అంటే జనరల్గా ఇప్పుడు సినిమా పరంగా చూసుకుంటే ఫస్ట్ వాళ్ళకి చెప్తేనే కదా అది ఎంతవరకు పోలికలు ఉన్నాయి, అది కరెక్టా కాదా. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే మీరు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చినా సరే ఫస్ట్ పోలీసులు వెళ్ళింది కూడా మళ్ళీ రైటర్స్ దగ్గరికి వెళ్తారు. ఆ యూనియన్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేసిన తర్వాతే అది కరెక్టా కాదా అని వాళ్ళు చెప్తారు కదా. మరి ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా. అన్నీ అంటే నా లీగల్ టీమ్ ఏది అడ్వైజ్ ఇస్తే దాన్ని ఫాలో అవుతా. ఓకే. ఈ విషయంలో ఇప్పుడు ఏం అడ్వైజ్ ఇచ్చారు? ఇప్పుడు మీకు కంప్లైంట్ రైజ్ చేయమన్నారా? కంప్లైంట్ చేసాం కదా. ఏంటి పోలీసుల నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటి? పోలీసు నమ్మలేదు. ఫస్ట్ నమ్మలేదంటే ఆల్మోస్ట్ ఒక 12 hours పట్టింది. మార్నింగ్ వెళ్తే మెల్లిగా వాళ్ళకి అన్నీ ఒక్కొక్కటి చెప్పి ఎవిడెన్సెస్ చూపించి ఇట్లా ఉంది అంటే దెన్ దే థాట్ ఎస్ దిస్ ఇస్. ఎందుకంటే ఇప్పుడు ఒక నవల కాపీ కొట్టారనుకోండి, ఆబ్వియస్లీ సీన్స్ విల్ మ్యాటర్ మచ్, అంటే సీన్స్ మ్యాటర్ చాలా ఎక్కువ ఉంటుంది దాని వాల్యూ. మన కేసులో ఆ సీన్స్ వాల్యూ అనేది చాలా తక్కువ ఉంది. బికాస్ ద సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్, నువ్వు అక్కడ వెళ్ళి కథ చెప్పినావు, ఆ స్టోరీ లైన్ అదే మ్యాచ్ అవుతుంది, ఇవి టాప్ ప్రయారిటీలు ఉన్నాయి దీంట్లో. సో ఇప్పుడు వాళ్ళ టీం నుంచి రెస్పాన్స్ ఏమైనా వచ్చిందా బేబీ టీం నుంచి? నేను ఫస్ట్ వాళ్ళకి లీగల్ నోటీస్ పంపినాం. మా లీగల్ టీం వాళ్ళకి లీగల్ నోటీస్ పంపిన తర్వాత వాళ్ళ రిప్లై వచ్చింది. ఏమని అన్నారు? డినై చేసినారు. లేదు మేము చేయలేదు, ఆయనే నాకు కథ చెప్పినా అని చెప్తున్నాడు. ఆయనే నాకు కథ చెప్పిండంట, నేను చెప్పలేదంట ఆయనకు. ఆయనే నేనే నీకు చెప్పిన కథ అంటున్నాడు. ఓకే. అది ఎట్లా అవుతుంది, అది కుదరదని మీ ఫైల్. సో అంటే ఇంకొకటి కూడా అనొచ్చా, అంటే ఇన్ని రోజులు భయపడి మీరు బయటకు వచ్చి చెప్పలేదు, ఎందుకులే వాళ్ళతో ఫైట్ చేయలేకని చెప్పలేదా? లేదంటే కావాలని మీరు వాళ్ళ మీద వేసి ఇప్పుడు వేస్తే అంత హిట్ అయింది కాబట్టి హిందీలో కూడా అది రిలీజ్ అవబోతుంది కాబట్టి ఇప్పుడు నా స్టోరీ అని చెప్తున్నారని అనొచ్చా? ఇప్పుడు ఏవైతే నేను సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చెప్పానో దానికి అన్నిటికీ నాకు ఎవిడెన్స్ ఉంది.
అది నేను రివీల్ చేస్తాను. బట్ దిస్ పాయింట్ చెప్పాను కదా, దేనికైనా టైం ఉంటుందని. ఈ పాయింట్ కాదు, నెక్స్ట్ మళ్ళీ వస్తా. వర్చువల్గా పోనీ కాకపోయినా ఇప్పుడు ఇలా కాకపోయినా అసలు మ్యాటర్ ఏంటి అంటే ఏ విధంగా కన్సిడర్ చెప్పగలుగుతున్నారు అది నేను చేశాను అని, దానికన్నా ముందు చేశానని, లేదంటే ఏ విధంగా ఒక పాయింట్ చెప్పగలరు అంటున్నాను నేను. అది ఎవిడెన్స్ బేస్డ్ అండి. ఇప్పుడు నేను మీకు ఒక స్టోరీ చెప్పినాను, ఇప్పుడు ఇట్లా జరిగిందని సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చెప్పినాను. అది మళ్ళీ నేను రేపు నేనే కదా ప్రూవ్ చేసుకోవాల్సింది. సో ఆ ఎవిడెన్స్ నా దగ్గర ఉంది, అది నెక్స్ట్ స్టెప్లో వస్తుంది. మరి ఎన్ని రోజులు ఆ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు కూడా మీరు ఏమవ్వలేదు, ఆల్మోస్ట్ రిలీజ్ అయ్యి ఇన్ని డేస్ అయ్యి దానికి అవార్డు వచ్చి ఇప్పుడు వచ్చి మీరు చెప్తున్నారంటే దాన్ని ఎలా తీసుకుంటారు? కానీ మీరు అలా చెప్పట్లేదు కదా, సినిమా నాదని మీరు చెప్పలేదు. అంటే లైక్ నా పాయింట్ మీకు అర్థమవుతుందా నేను ఏమంటున్నాను అనేది? లేట్గా ఎందుకు వచ్చినారు? లేట్గా ఎందుకు వచ్చారంటే ఇన్ని రోజులు సినిమా హిట్ అయ్యి సినిమా 100 crores క్లబ్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు ఆ సినిమా కాపీ అని ఇప్పుడు మీరు వచ్చి బయటికి ఇప్పుడు మీరు ఎఫ్ఐఆర్ రాసిన తర్వాత దాన్ని జనాలు ఎంతవరకు నమ్ముతారని అడుగుతున్నాను నేను. యాక్చువల్లీ ఇక్కడ ప్రస్తుతం ఏంటంటే మనం జనాల దగ్గరికి వెళ్ళలేదు. మీరు వెళ్ళలేదు, ఓకే, ఆ న్యూస్ వచ్చింది కదా. నేను పోలీస్ దగ్గరికి వెళ్ళినాను. దే హ్యావ్ వాళ్ళు సబ్స్టాన్షియల్గా బిలీవ్ చేసినారు దట్ సమ్ క్రైమ్ హ్యాస్ హ్యాపెండ్. వాళ్ళని నమ్మించడమే నాకు ఇంపార్టెంట్ ఇప్పుడు, ఎందుకంటే లీగల్ సిస్టమ్ని అప్రోచ్ అవుతున్నా కాబట్టి. పబ్లిక్ని నమ్మించే పద్ధతి నాకు తెలుసు. ఐ హ్యావ్ దట్ స్కిల్ హౌ టు మేక్ పీపుల్ బిలీవ్. అది ఎవిడెన్స్ బయటకు వచ్చినాక చెప్తాను. ఓకే, ఆ స్టోరీయే మీరు చెప్పారు కొన్ని ఇయర్స్ ప్రకారం బ్యాక్, కానీ రాజేష్ గారు దాన్ని ఇప్పుడు తీశారు. వర్క్ చేశాను 1 year, అందులో సీన్స్ని లిఫ్ట్ చేసి మాడిఫై చేసి చేశారు. స్టోరీ లైన్ మీదే కదా, సీన్ ఆర్డర్ మీది. అదే నేను అడుగుతుంది, మీకు అర్థం స్క్రీన్ ప్లే మీద, స్టోరీ మీద, లైన్ మీద, లేదంటే సీన్స్ మీద, లేదంటే క్యారెక్టర్ నేమ్స్ మీద, ఒక్కటని చెప్పట్లేదు నేను, అందుకే అడుగుతున్నాను. సినిమా పాయింట్ వేరు, ప్లాట్ వేరు, మీకు తెలిసిందే, తెలియదు కాదనట్లేదు, అందులో ఏంటి మీది అని అడుగుతున్నాను. ఫస్ట్ మనం ఏదైతే చెప్పినామో ఆయనే చెప్పినాడు, తమిళనాడులో జరిగిన ఇన్సిడెంట్ మీద తీసిన అన్నాడు. అది నేను ఆయనకి చెప్పినాను. బస్తీ అమ్మాయి ఇద్దరిని లవ్ చేస్తుంది అనే స్టోరీ ఉంది. ప్రపంచంలో లక్షల కథలు ఉన్నాయండి, అదే దొరికిందా? లక్షల కథలు ఉన్నాయి, లక్షల సినిమాలు ఉన్నాయి. బస్తీ అమ్మాయి ఇద్దరు అబ్బాయిల్ని లవ్ చేసే కథనే దొరికిందా? అంటే ఇక్కడ ఎలా ఉందంటే, ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ప్రకారం చెప్పాలంటే మీకు ఎక్కడో దొరికింది ఒక స్టోరీ, ఆయనకు మీ దగ్గర నుంచి దొరికింది ఆ స్టోరీ. ఆయనకు నా దగ్గర నుంచి దొరికింది. మీరు చెప్పింది కాదు, చెప్పానండి ఆయనకు. మరి అవును, నాకు శ్రీరామ్ దగ్గర దొరికింది చెప్పానండి. లేదు, నేను అంటుంది మీకు అర్థమైందా? నాకు అర్థమైంది. తమిళనాడులో ఎక్కడో జరిగిన స్టోరీ మీరు వచ్చి ఆయనకి చెప్పాను. ఇప్పుడు మీరు చెప్పారు కదా, మీకు ఎవరో చెప్పబట్టే జరిగింది తెలిసింది, లేదంటే మీకు తమిళనాడులో జరిగిన స్టోరీ మీకు తెలియదు కదా. సో నేనేమంటున్నానంటే మీరు ఆయనకి చెప్పిన తర్వాత ఆయన లైన్ తీసుకున్నారని అడుగుతున్నాను నేను. చెప్పండి మరి, వాళ్ళకి హ్యాపీ కదా. నేను ఇంకా డెప్త్ కూడా వెళ్ళను, సీన్ లేపిండు అదే లేవు, ఆ ఒక్క మాట నేను అతను చెప్పానని. నేను అదే అడుగుతున్నాను, మీరు చెప్పాల్సిన పాయింట్ అది కదా. నేను ఇందాక నుంచి ఏం అడుగుతున్నాను, సీన్స్ కాపీ కొట్టారా, లేదంటే సినిమా ప్లాట్ కాపీ కొట్టారా, క్యారెక్టర్స్ కాపీ కొట్టారా, మీరు రాసిన ఆర్డర్సా, లేదంటే స్క్రిప్ట్ ఒక ఇప్పుడు సినిమా అంటే ఒక 250 పేజీలు రాస్తారు, ఒక ఆర్డర్ ఒక స్క్రీన్ ప్లే రాసుకుంటారు. ఏం కాపీ కొట్టారు? నా స్టోరీ కాపీ కొట్టారంటే, స్టోరీ ఎవరు కాపీ కొట్టారంటే 100 స్టోరీలు ఉంటాయి కదా సార్. మీకు చెప్పింది ఇప్పుడు మీరు అన్నట్టు ఎక్కడో జరిగిన బయటికి తీసుకొని వచ్చి నేను ఆయనకి చెప్పాను, ఆయన తీశారు అంటున్నారు. దానికి ఆయన్ని నేను ప్రొజెక్ట్ చేయలేను కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను మిమ్మల్ని ఏమి నెగిటివ్ చెప్పట్లేదు, ఎగ్జాంపుల్గా నేను అడుగుతున్నాను. అంటే మీ లైన్ తీసుకున్నారా, లేదంటే మీరు స్క్రీన్ టు స్క్రీన్ రాసిన పాయింట్లు తీసుకున్నారా, ఏం తీసుకున్నారా ఆయన? అదే చెప్తున్నా కదా, కోర్ ఫస్ట్ ఏంటంటే తమిళనాడు నుంచి తమిళనాడు స్టోరీని ఏదైతే నేను చెప్పినానో, తమిళనాడు అని, ఆయన కూడా నేను తమిళనాడు స్టోరీ అదే సోర్స్ స్టోరీ అని చెప్పినాడు 1. ఓకే, సెకండ్ది బస్తీ అమ్మాయి ఇద్దరు అబ్బాయిని లవ్ చేస్తుంది అనే విషయం ఉంది కదా, అది యాజ్ ఇట్ ఈజ్ అదే ఉంది. ఓకే, తర్వాత ఈ కథ డెవలప్ అయ్యే దానిలో సీన్స్ ఉంటాయా, సీన్ ఆర్డర్ అని చెప్పిన ఇంతకుముందు, ఆ సీన్స్ కూడా నాకు సిమిలర్గా కనబడుతున్నాయి. ఓకే, క్లియర్ ఉంది కదా, అంతే. ఓకే, అదే అందుకు ఆ సినిమా మీ స్టోరీ అని అంటున్నారు. అదే స్టోలెన్ అండ్ మాడిఫైడ్. మీరే ప్రాపర్గా ఒప్పుకోలేనప్పుడు వాళ్ళు ఎందుకు సార్ ఒప్పుకుంటారు? మీరు అంత కాన్ఫిడెంట్గా ఎస్ నా స్టోరీ కాపీ చేశారు అని మీరు కాన్ఫిడెంట్గా చెప్పలేకపోతున్నారు కదా సార్. నేను అది చేశారు ఇది చేశారు అంటే నేనే కాన్ఫిడెన్స్. నేను చెప్పాను కరెక్ట్గా, స్టోలెన్ అండ్ మాడిఫైడ్ కరెక్టే కదా అది. ఓకే, మాడిఫైడ్ అంటే మనకు నచ్చినట్టు తీసుకోవడం అంతే. ఫైనల్గా ఇప్పుడు ఏం కోరుకున్నారంటే, ఇప్పుడు పబ్లిక్లోకి వచ్చి చెప్పాలి. ఓకే, శ్రీరామే మాకు కథ చెప్పిండు, బస్తీ అమ్మాయి ఇద్దరిని లవ్ చేసే కథ శ్రీరామ చెప్పిండు అని పబ్లిక్లో చెప్పాలి. నెక్స్ట్ ఏం చేయమన్నారు? నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి లీగల్ నోటీస్ నుంచి రెస్పాండ్ వచ్చింది, నెక్స్ట్ ఏం చేస్తానన్నారు వాళ్ళు, మీరేం చేయబోతున్నారు? నేను ఫస్ట్ మీకు ఒక క్వశ్చన్స్ ఇస్తాను, వెళ్ళి వాళ్ళని అడగండి. సింపుల్ క్వశ్చన్స్. మీకు శ్రీరామ్ తెలుసా, మీ దగ్గర వర్క్ చేసిండా, వర్క్ చేస్తుంది దానికి ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయి మీ దగ్గర? అంటే జనరల్గా అడగండి ఫస్ట్, తర్వాత వస్తా. వాళ్ళు చెప్పనేయండి. పోలీస్కి చెప్పినా కదా, పోలీస్ సాటిస్ఫైడ్, పబ్లిక్ కూడా సాటిస్ఫై చేస్తా తొందరలో.
ఓకే. నేను చెప్పినా కదా పబ్లిక్ ఆల్సో సాటిస్ఫై ఐ కమ్ అప్ విత్. అండ్ ఇది గీతా ఆర్ట్స్ ఆఫీస్లో చెప్పారా మీరు? అవును. ఓకే. అప్పుడు ఈయన సాయి రాజేష్ గారికి ఒక్కరికేనా, లేదంటే అల్లు అరవింద్ గారికి కానీ, ఎస్కేఎన్ గారికి కానీ ఇంకెవరికైనా చెప్పడం జరిగిందా ఈ స్టోరీ? స్కేన్ గారు చెప్పాను అంతే. ఎస్కేఎన్ గారికి చెప్పారు ఈ స్టోరీ, ఇంకెవరికి చెప్పలేదు. సో వాళ్ళకి తెలుసా ఈ స్టోరీ అంటే మీ దగ్గర నుంచి వచ్చిందని ప్రొడ్యూసర్స్ తెలుసా? సాయి రాజేష్ గారు వాళ్ళకి చెప్పారని అనుకుంటున్నారా? జస్ట్ నేను మిమ్మల్ని అడుగుతున్నా క్వశ్చన్ మామూలుగా. వాళ్ళకి అవేర్ అయి ఉంటుందా? అవేర్నెస్ అడగండి వాళ్ళని, అడగండి వాళ్ళని. అన్నీ అడిగేటప్పుడు వాళ్ళని వచ్చేటప్పుడు వాళ్ళని అడుగుతాను సార్, మిమ్మల్ని అడుగుతుంది మీ స్టోరీ. వాళ్ళ సైడ్ ఏమైందో నాకేం తెలుసు. సార్ ఫైనల్గా ఇప్పుడు ఏమైనా ఒక చిన్న ఎవిడెన్స్ అనేది ఏమైనా చూపించగలరా అసలు నా స్టోరీ అని చెప్పి? ఒక అంటే మీరు అన్ని మాటల్లోనే చెప్పారు, ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. ఏమైనా చెప్పగలరా, చూపించగలరా? పబ్లిక్ అయితే చూపించాను. ఒక ఛానల్లో, ప్రీవియస్ ఛానల్లో ఐ హావ్ షోన్ దెమ్ ద స్క్రిప్ట్, బట్ దట్ ఈస్ ఆల్సో నాట్ ఇనఫ్. ఊరికే చూపించా అంతే, ఉంది అని చూపించా అంతే. ఉంది కానీ ఇప్పుడు వద్దు, అది ఆల్రెడీ ఒక ఛానల్లో చూపించాను, సరిపోయింది, ఫినిష్. అంటే ఇప్పుడు ఎందుకంటే అది మొత్తం ఎవిడెన్స్లలో అదొక చిన్న యాంట్ అంతే. ఎఫ్ఐఆర్ దాని మీద ఏమైనా మీకు పర్సనల్గా చూపిస్తుంది, పబ్లిక్ చూపించాను. ఎందుకు పబ్లిక్ చూపించానంటే పబ్లిసిటీ కోసం వస్తలేను, బికాజ్ ఒక్కరికి ఇస్తే అందరికీ వెళ్ళిపోతుంది అది. ఇంకొక విషయం చెప్తున్నా, నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ వైపు ఒక న్యాయం ఉందని అంటే సింపుల్గా ఎలిగేషన్ వేస్తే కాదు కదా సార్. ఇప్పుడు మీరు ఓకే, మీరు చేయలేదు, నేను బయటకు వచ్చి పబ్లిసిటీ చేయలేదు, నేను వచ్చి మీడియాకి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు, అడిగితేనే వచ్చానని అంటున్నారు, ఓకే. కానీ మీరు రైస్ చేసిన ఎఫ్ఐఆర్ ఏమైంది? ఎవరో ఒక నేమ్ ఉన్న పర్సనాలిటీ మీద, ఇప్పుడు ఒక అవార్డు విన్నింగ్ వచ్చిన పర్సనాలిటీ మీదే పేరు వస్తుంది కదా, అంటే డిఫేమేషనే కదా ఆయనకు కూడా. ఆయన తప్పు చేశారా లేదా అనేది ముందు జరగకముందే డిఫేమేషన్ అది. ఒక ప్రొడ్యూసర్ని, ఒక బ్యానర్ని అండ్ ఒక ఆర్టిస్ట్ని అందరినీ ఒకటి కాదు. ఇప్పుడు మీ వల్లే రైజ్ అయింది కాబట్టి మీరే కదా చూపించాల్సిందని అంటున్నాను. నేనేమంటున్నానంటే నేను ఎవరికి చెప్పలేదు. మరి మీడియా అందరికి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. మీడియా మీద డిఫేమేషన్ చేయాలి, ఎక్కడి నుంచి తెచ్చారు మీరు ఈ రివ్యూస్ అని. నేను చెప్పలేదు కదా మీడియాకి, నాకు అందరు రమ్మంటే నేను వస్తున్నాను అంతే. ఎందుకు ఈ క్లారిఫికేషన్ ఇచ్చుకోవడానికి అంతే. సో ఎఫ్ఐఆర్ కూడా చూపించారు ఇప్పుడు అంతే? మీకు చూపిస్తా. ఓకే, నాకు చూపిస్తారు, మా పేపర్ పబ్లిక్ వద్దు, ఎందుకంటే అదే పబ్లిసిటీ కోరుకోవట్లేదు వద్దు. సో ఐ హోప్ మీకు ఒకవేళ మీ వైపు కరెక్ట్గా న్యాయం ఉండుంటే ఖచ్చితంగా జరగాలని కోరుకుంటున్నాను. పీపుల్ కూడా రియలైజ్ అవ్వాలని కోరుకుంటున్నాను అనమాట. వాళ్ళు బయటకు వచ్చి చెప్తే సాటిస్ఫాక్షన్, అంతే కదా. లీగల్ ప్రొసీడింగ్స్ లీగల్ ఉంటాయి. నా సైడ్ యాజ్ ఎ ఫిలిం మేకర్ ఏంటంటే నేను ఒరిజినల్ ఉండాలని అనుకుంటా కాబట్టి నాకు వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ అది. ఇప్పుడు లీగల్గా ప్రొసీడ్ అయితే కొరటాల శివ గారికి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏమొస్తాయో సేమ్ అదే ఉన్నదని మీ లీగల్ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో చెప్పారా? ఏం ప్రాబ్లమ్స్ వస్తాయని ఇప్పుడు లీగల్గా ప్రూవ్ అయితే? కొరటాల శివ గారు మీద కంప్లైంట్ చేసిన వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయి మీరు నాకు చెప్తే. ఆల్మోస్ట్ ఒక 7 years పాటు ఆయనకి కేసు పడబోతుంది, జైలు శిక్ష పడబోతుంది. అండ్ అంతేకాకుండా ఆ ఫిలిమ్స్ తీయడానికి స్కోప్ ఉండదు. అండ్ అంతేకాకుండా మిగతా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంథింగ్ ఉంటాయి కదా, దాని నుంచి బ్యాన్ అయితే ఉండబోతుంది. ఇవి అక్కడి నుంచి రాబోతుంది. అండ్ హైకోర్టు కాకుండా ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు అండ్ జడ్జ్మెంట్ రావాల్సి ఉంది. సో ఇది ఏంటంటే ప్రీవియస్గా ఎవరైతే ఇలాగ క్రియేటివ్ పర్సనాలిటీ ఎవరైతే ప్రాబ్లం ఫేస్ చేశారో, సో ఆయన అడిగినప్పుడు ఆయన అడ్వకేట్స్ చెప్పిన థింగ్ ఇది. ఓకే, నేను మిమ్మల్ని అడుగుతుంది ఏంటంటే ఇప్పుడు మీరంతా లీగల్గానే ప్రొసీడ్ అవుతున్నారు కాబట్టి అట్లీస్ట్ మీరు అడుగుంటారు కదా, మీ అడ్వకేట్ని అడుగుంటారు కదా. ఇప్పుడు ఒకవేళ ప్రూవ్ అయితే ఎస్కేఎన్ గారికి కానీ లేదంటే ఆ టీంకి కానీ సాయి రాజేష్ గారికి కానీ ఏం ప్రాబ్లం వస్తుందో ఒకవేళ అడిగారా లేదా? అచ్చా ఓకే. ఎదుటోడికి ప్రాబ్లం ఇప్పుడు యాక్చువల్లీ ఏమనుకున్నా అంటే కంప్లైంట్ చేసినోడికి ఏమైనా ప్రాబ్లం అని అంటున్నాను. ఓకే రైట్, ఐ గాట్ ఇట్. ఎందుకంటే నేను అంతకుముందు కంప్లైంట్ చేసడానికి ప్రాబ్లమ్స్ వస్తాయి, మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా అట్లా అనుకున్నాను. నేను దీన్ని ప్రాబ్లంగా అనుకోనండి. లా ఏమి అంటే వీఆర్ లా అబైడింగ్ సిటిజన్స్. ఓకే, లీగల్గా న్యాయస్థానాలు ఏ తీర్పు ఇస్తే అవి ఎవరైనా దే హ్యావ్ టు ఫాలో ఇట్ అంతే. ఇంకా సో నాకు ప్రాబ్లం వస్తే వాళ్ళ ప్రాబ్లం ఈ యాంగిల్లో నేను ఆలోచించాను. ఇప్పుడు వాళ్ళు స్టోరీ మీదే అని చెప్పి బయటకు వచ్చి సారీ చెప్తే వదిలేస్తారా అని అడుగుతున్నాను, ఈ కేసు వాపస్ తీసుకుంటారా అని అడుగుతున్నాను. నేనేమంటే దీంట్లో 2 aspects ఉన్నాయి. ఒకటేమో నాకు అంటే ఫస్ట్ ప్రయారిటీ నాది, వాళ్ళు ఇట్లా చెప్పాలి అని అంటున్నాను. సెకండ్ ఈజ్ టు ద లీగల్ టీమ్ విల్ టేక్ కేర్ అంటున్నాను. అట్లా నా ఫస్ట్ ప్రయారిటీ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్, ఫస్ట్ ప్రయారిటీ అది నాకు కావాలి, అది అక్కడ సాటిస్ఫాక్షన్ పాయింట్ నాకు అది. అంతేగాని మీరు ఒకవేళ ఎండ్ ఆఫ్ ద డే దాన్ని క్లోజ్ చేయాలని అనుకోవట్లేదు. నేను అడుగుతున్న పాయింట్ అది. ఓకే, లీగల్గా ఏమొచ్చినా సరే దానికి కూడా నేను ఫైట్ చేస్తాను. ఐ థింక్ ఇట్ విల్ కమ్ యాజ్ ఎ ప్యాకేజ్. ఎందుకంటే ఇది ఏమంటారు ఒకటే డిమాండ్ ఇట్లా కాదు, అర్థమైందా? లీగల్ టీం కూర్చొని ఏదో మాకు ఫిల్మ్ మేకర్కి ఇది కావాలి, లేకపోతే
లీగల్గా మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది అని వాళ్ళు డిమాండ్స్ ఉంటాయి కదా, అవన్నీ వాళ్ళు సాటిస్ఫై చేయాల్సి వస్తుంది. నాకు నెంబర్ 1 ప్రయారిటీ ఇదని చెప్పాను అంతే. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ స్టోరీ అంటున్నారు బేబీ, లెట్స్ సీ వాళ్ళు లీగల్గా ఎలా ప్రొసీడ్ అవుతారు అనేది వెయిట్ చూద్దాం. సో గైస్, ఇదనమాట శ్రీరామ్ గారు బేబీ స్టోరీ తందంటున్నారు. అండ్ ఎఫ్ఐఆర్ రైజ్ చేయడం కూడా జరిగిందనమాట పోలీసులు. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. దిస్ ఇస్ ఆర్జు మహి సైనింగ్ ఆఫ్. హాయ్ అండి, దిస్ ఇస్ రూపాలక్ష్మి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ హలో, దిస్ ఇస్ సాగర్ కే చంద్ర, డైరెక్టర్ ఆఫ్ భీమ్లా నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. థ్యాంక్ యూ. Hi, this is Neha Shetty. Please subscribe to India Glitz Telugu. హాయ్, దిస్ ఇస్ ఈషా రెబ్బా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.